ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/2/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, చతుర్దశి, సాయంకాలం 6:58 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 6:36 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:03 నుంచి 1:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి 9:50 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 12:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 6:12. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త గంభీరమైనటువంటి తత్వాన్ని నింపుకోవాలి, అంటే జాగ్రత్త పడాలి అని అర్థం. గంభీరంగా ఉండాలి, మాట తీరు, వ్యవహార శైలి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే లాభం. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది, అలాగే వాహన సంబంధ ఇబ్బంది ఉంది, తల్లిగారికి అనారోగ్య సూచన కనబడుతోంది, జాగ్రత్త. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభదాయకమైన స్థితి. కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులకి బాలేదు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభదాయకమైన స్థితి. అలాగే సినిమా రంగంలో వ్యాపారం కూడా నష్టంగా కనబడుతోంది. రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాస్త ఎమ్మరపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది, కానీ ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం. ఒకసారి మీరు జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దానికి తగినటువంటి పరిహారాలు, అంటే జాతకంలో దశాంతర దశల పరిహారాలు కనుక చెక్ చేసుకోగలిగితే మీకు లాభదాయకమైన స్థితి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభదాయకంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోయే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశువులకి, పక్షులకి అనారోగ్య సూచన. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఈవెంట్ మెయిన్ వారికి, తోలు పరిశ్రమలోను, బోరుబావులు తవ్వే వారికి లాభదాయకమైన స్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, తస్మా జాగ్రత్త. కుటుంబ పరిణ వృద్ధి ఉంది, కోర్టు వివాదాలు సమసిపోతాయి, ఆస్తి పంపక లాభాలు ఉంటాయి, కానీ తల్లిగారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎక్కువ పెట్టండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు. మాట తీరు బాలేకపోవడం, అనవసరమైన విషయాలు తలదూర్చడం వల్ల జ్యోతిష పండితులు నష్టాన్ని పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా నష్టకాలంగా ఉంది. కానీ ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, కొత్తగా కాంట్రాక్ట్ రావడం, కొత్తగా మీరు కస్టమర్స్ని కలవడం, మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణాలు ఏవైనా మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. తెల్లవారుజామున ప్రయాణం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, తస్మా జాగ్రత్త. నిద్రలేమి వల్ల ఇబ్బంది కలగవచ్చును, మద్యపాన సేవన పనికిరాదు. ఏదేమైనా రోజు మీరు కాస్త భగవద్గీత పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. వీరికి మధ్యాహ్నం 2:56 నుంచి 3:17 వరకు, తిరిగి 4 గంటల నుంచి 5:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అత్యుత్తమ శుభయోగాలు. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపార అనుకూలతలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి పంపకాలు ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభదాయకము. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు,
ఇసుక రాగి ఇత్తడి మైన్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చాలా మంచి శుభయోగాలు. సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తోబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాల మంచి కళాశాలలో విద్యాభివృద్ధి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, షేర్ మార్కెట్లో మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు. ప్రతి చోట ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి మంచి మాట తీరు, సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం, కుటుంబ వృద్ధి, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల లాభం, వివాహ సంబంధ యోగ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సోదరుల మధ్య మైత్రి ఉండడం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే శుభసూచన. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార లాభం, ఆర్థిక అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, వార్షిక పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాలాభం, విదేశీయానం, ఉన్నత విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచమిన ఉద్యోగంలో ప్రాజెక్టులు వెళ్ళగలిగే అవకాశాలు, సంస్థ నుంచి సంస్థకి మారవచ్చును. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభదాయకంగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం బలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకి విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తోబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, నర్సరీ తోటలు, అలాగే పూజా ద్రవ్య వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన ప్రయాణాలు, విదేశీ ప్రయాణం కావచ్చు, స్వదేశీ ప్రయాణం కావచ్చు, విద్యాభివృద్ధి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునేందుకు విదేశాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైన వాతావరణం కనబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, స్వయంకృత అపరాధాలు, పనికిమాలిన వ్యక్తులతో పనికిమాలిన సంభాషణ, నేనే గొప్ప అన్నటువంటి అహంకార తత్వము, అనవసర వ్యక్తులకి మాటివ్వడము, అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ఇబ్బందిని, ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టము, నటీనటులు మోసపోయే అవకాశం, నటీనటుల చేతుల్లో, దర్శకుల చేతుల్లో నిర్మాత గారు నిండ మునిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త. ఎటువంటి దర్శకులు,
అందులో ఉన్నటువంటి హీరోయిన్లు ఎవరు, ఆ విషయాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఈ రోజు సినిమా ప్రారంభం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మంచిది కాదు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, పోటీ పరీక్షల్లో ఇబ్బందులు పడడం, కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం, సమయపాలన ఉంటే విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేదా విద్యలో నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడకండి. మీ విద్యలో మీరు ప్రావీణ్యత పొందుకోవాలనుకుంటే తల్లిదండ్రుల మాట మాత్రం వినండి. గాడ్జెట్స్, ఫోన్స్ అవన్నీ పక్కకు పెట్టండి. ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. మాస్ కాపీకి పాల్పడకండి. బెటర్ ర్యాంక్ రాకపోయినా మంచి ఉత్తీర్ణత వచ్చే అవకాశం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో ఇబ్బందులు కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్త. కల్తీ బాబాలని, నాగదేవత పూనింది, నాకు ఈశ్వరుడు పూనాడు అనేటువంటి వ్యక్తుల మాట అనవసరంగా నమ్మకండి. దానివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, కందులు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:16 నుంచి 9:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మంచి లాభాన్ని కలిగించే అవకాశం. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఆర్థికాభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు. కళాకారు, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. కొత్త వ్యాపార ప్రారంభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి కూడా లాభదాయకమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి అత్యున్నత విద్యాభివృద్ధి, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. వార్షిక పరీక్షలు కానీ, ఇతరత్ర పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం మీకు కనబడుతోంది. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగ మార్పుకి అవకాశం, బదిలీలకు అవకాశం, వైవాహిక జీవన ఆనందం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఈ రోజు ఒక మంచి శుభవార్త వింటారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నంలో విజయం. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నంలో లాభం. అనుకున్న చోట ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం. ఏదేమైనా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశాలు. ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మంచి పరిపూర్ణ విద్యాభివృద్ధి. పోటీ పరీక్షలు కానీ, ఎక్కడ పరీక్షల విజయం ఖాయం. రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనంద యోగం, ప్రయాణ లాభం. విదేశీ ప్రయాణం కావచ్చు, లేదా స్వదేశంలో తీర్థయాత్ర కావచ్చు. మీకు అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, మంది మార్బలంతో అనుకూలత. రాజకీయ రంగ ప్రవేశం. సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపార, ముద్రణాలయం, ఈవెంట్ మేన్ వారికి, బోర్బావులతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ బ్రహ్మాండమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభం ఈరోజు చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి ఊహించినటువంటి విజయ పరంపర, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గులు సూపర్ శ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మీరు విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయము, గొప్ప వ్యక్తిత్వము, ఆర్థిక లాభము, ఆనంద యుగాన్ని, రోగనాశనం, రుణ విమోచనం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్టయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచన కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ప్రపంచంలోని అన్ని కష్టాలు మీకే ఉంటాయేమో, జాగ్రత్త. మరి అదేమిటండి, ఒక ఆయన చాలా బాగుందన్నారు, ఒక శర్మ గారు బాగుందన్నారు, ఒక స్వామీజీ బాగుందన్నారు, మీరేంటి ధనుస్సు రాశి వారికి బాలేదంటారు, మీకు ధనుస్సు వారంటే ఇష్టం లేదేమో అన్నటువంటి కామెంట్స్ కూడా వినబడుతుంటాయి, కనబడుతుంటాయి. ముక్కుసుట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు బాగులేదు, బాగులేదు, బాగులేదు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రమాదాలు, ప్రయాణాల వల్ల అలసట, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఆర్టీసీ, శ్రీ శిశుసంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారు, హాస్టల్ వార్డెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, లేనిపోని అనర్థాలు, ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తీవ్రమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పూజా సామాగ్రి అమ్మే వారికి, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, జర్నలిస్టు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం నష్టాలు, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకునే అవకాశాలు, లాటరీలకి, జూదానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది, లేదా మోసపోయే అవకాశం 100కి 200% ఉంది. జాగ్రత్త. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి, మద్యపాన సేవన చేయకండి, వాహన వేగం పెంచకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు, తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ఈశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల మీకు ప్రయోజనము, అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. వీరికి ఉదయం 7:56 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన సౌఖ్యం బలంగా ఉంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విద్య రాణింపు ఉంటుంది. పోటీ పరీక్షలు విజయం ఖాయం. మంచి కళాశాల ప్రవేశం, స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కళాకారులకి క్రీడాగా వృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. తప్పకుండా అనుకూలవంత తీర్పు మీకు వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, అలాగే కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీకు అత్యంత అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి సంపద. ఈరోజు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధువులతో మిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లోను, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, గొప్ప వ్యక్తులతో సహవాసం, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే అదృష్ట యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వస్తువు పోగొట్టుకున్న తప్పకుండా మీకు తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ సూపర్ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి చోట ఉద్యోగ మార్పు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, వస్తువాహన సౌలభ్యం బాగా ఉంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం చాలా బలంగా ఉంది. దర్శక నిర్మాతలకు అనుకూలం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభదాయక పరిస్థితి, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన వాతావరణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో తోలు రెగ్జిన్ సూపర్ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల, స్వదేశంలో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ప్రశాంతమైన వాతావరణం, నూతన స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, ధనవృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు కావచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.